నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. జగన్నాథ రథయాత్ర అది పొలిటికల్ ఏం కాదు. దేవుని యొక్క ప్రతిరూపానికి సంబంధించినటువంటిది. శ్రీ జగన్నాథుడి భజన పాటలు వినటం, ఆ వీడియో చూడటం, ఒకవేళ అవకాశం డైరెక్ట్‌గా వెళ్ళి చూడటం చాలా సంతోషం. అదొక ఆనందం. పూజలు చేస్తే సంతోషం. పూరిలో పెద్ద ఆలయం ఉన్నది. సో, ఈ జగన్నాథుడు నల్లని రంగులో గుండ్రని కళ్ళతో ఉంటాడు. ఆలయంలో సోదరుడు సుభద్ర, సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడుతో ఇక్కడ పూజలు అందుకుంటా ఉన్నాడు. ఆ స్వామి వికసించిన శ్వేతవర్ణంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఉత్కృష్ట అంటే ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళడానికి ఆయన ఆరాధించడం మార్గంగా మనకు వినపడతా ఉంది. పూరి, భువనేశ్వర్, కోనార్క లాంటి ఆలయాల్లో ఆయన ఉన్నాడని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటాను. పోతే ఆ పేరుతోనే పిలువబడుతూ ఉంటాడు జగన్నాథుడిగా. జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి, సో ఆలయాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు, పూరి ఆలయానికి సంబంధించి చూసుకున్నప్పుడు 12 నెలల్లో 13 ఉత్సవాలు జరుగుతాయి. 13 ఉత్సవాల్లో రథయాత్ర, ఈ 13 ఉత్సవాల్లో కూడా 12 నెలల్లో జరిగే 13 ఉత్సవాల్లో కూడా ఈ రథయాత్రే చాలా ఫేమస్. భక్తి, ఆధ్యాత్మికత భావజాలానికి పెట్టింది పేరు. పూరి ఆలయంలో ఆయన అనుమతిస్తేనే రావడానికి వీలుంటుందని, లేకపోతే సాధ్యం కాదని పిల్లలు కానీ, యువత కానీ, మహిళలు కానీ, పెద్దలు కానీ, అన్ని రకాల వయసుల వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు. దైవ దర్శనం చేసుకుని ఆ విధంగా ముక్తిని, భుక్తిని, మోక్షాన్ని, స్వర్గలోక ప్రాప్తిరస్తగలగా అని చెప్పేసి మానవ జీవితంలో ఒకసారనే బతికున్నప్పుడే వెళ్ళి రావాలని ఆ దేవుడు భక్తులందరికీ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్కారం. ఆ దేవునికి, పూరి జగన్నాథుడికి కూడా వేలాది లక్షలాది ప్రణామాలు తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, ఇంగ్లీష్ ఆర్గనైజర్.